మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఎప్పుడు చెప్తున్నాడు ఈ యొక్క వాక్య భాగం? 14వ వచనం చూడండి. పరలోక రాజ్యం. చాలు. పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ ప్రభు అంటాడు 21వ వచనంలో, అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా. పరలోక రాజ్యంలో ఎవరికి మెప్పు, ఎవరికి ఆశీర్వాదం, ఎవరికి దీవెనలు అంటే, పరలోక రాజ్యంలో చాలామంది కనబడ్డారంట. కనబడితే ఒక్కరిని చూసి దేవుడు అన్నాడంట, భలా నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అబ్బా నువ్వు సూపర్, నీవు గొప్ప వ్యక్తివి అన్నట్టుగా దేవుడు మాట్లాడాడంట. ఎందుకు మాట్లాడావు ప్రభా? ఏ బేసిస్ మీద మాట్లాడావు? చూడండి అక్కడ బైబిల్లో రాయబడింది 21. అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా. చాలు. అతడు దాసుడు కాదు, చాలా మంది దాసులు ఉన్నారు, కానీ భలా నమ్మకమైన మంచి దాసుడు. రెండు విషయాలు అక్కడ బైబిల్లో రాయబడింది. ఒకటి నమ్మకమైన వాడు. ఏమిచ్చాడు దేవుడు? పరలోక రాజ్యంలో గొప్ప వాటిని ఇవ్వకముందు భూలోకంలో 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు. ఈ ఇద్దరిని దేవుడు ఏమంటాడు తెలుసా? భలా నమ్మకమైన వాళ్ళు. పరలోక రాజ్యంలో గొప్ప భవనాల్లోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళకముందు వాళ్ళకి ఇచ్చింది 5, వాళ్ళకి ఇచ్చింది 2. నమ్మకం అంటే ఏంటి తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి కొంచెములో నమ్మకం. నీకు 25 మంది పిల్లల్ని ఇచ్చిండాడు, 2నే ఇచ్చింటాడు. ఆ 2ని ఏ రకంగా పెంచుతున్నావు? 3 ఇచ్చింటాడు, ఏ రకంగా పెంచుతున్నావు? 1 ఇచ్చింటాడు, ఏ రకంగా పెంచుతున్నావు? నీకు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినాడు, నీ దగ్గర ఉండేదే 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు నువ్వు ఏ రకంగా ఖర్చు పెడుతున్నావు? అక్కడ నమ్మకం కనబడు. నీవు పెద్ద ఇంట్లో ఉండకపోవచ్చు, చిన్న ఇంట్లో ఉండవచ్చు. ఆ చిన్న ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు? నీకున్న కొద్దిలో ఎంత నమ్మకంగా ఉన్నావు? 5 ఇచ్చాడు, కానీ పట్టణాలను అక్కడ ఇచ్చాడు. పట్టణాలను ఇచ్చాడు అక్కడ. 5ను దేవుడు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే పట్టణాలను ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు తెలుసా? నమ్మకంగా ఉండు. అంటే నీ కొంచెములో నమ్మకంగా ఉండు. నీకు ఇవ్వబడిన కొంచెములో నమ్మకంగా ఉండు. కొంచెం విషయాల్లోనే నమ్మకంగా ఉండు. కొంచెం విషయాల్లోనే నమ్మకంగా ఉండు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం చేసేటువంటిది ఏంటి తెలుసా? కొంచెములో నిర్లక్ష్యం వహిస్తాం. కొంచెములో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఏంటి తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓ దైవ సేవకుడికి దేవుడు ఒక కళ ఇచ్చాడంట. ఆ కళలో ఏంటంటే, పలానా కుటుంబము చాలా డిస్టర్బ్ అవుతుంది అనేటువంటిది కళ. ఆ కళ సో వెంటనే దైవసేవకు మెలకు వచ్చింది. ఆ దైవసేవకుడు లేచి కొద్దిసేపు, ఏంటి ఆ కుటుంబం గురించి కళ వచ్చింది అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? కొద్దిసేపు నిద్ర, మధ్యరాత్రి 2:30-3 గంటల కళ వచ్చింది. ఉలిక్కిపడి లేచి కూర్చొని ఏం చేయాలి, ఇంత ఒక నెగిటివ్ కళ, అది రాకూడని కళ అది వచ్చింది. అయ్యో అనుకొని ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క అబ్బాయి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత అనుకున్నాడంట, పండుకొని ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? 3 గంటలు కదా మధ్యరాత్రి. కళ్ళు మూసుకున్నాడు, లేచి చూస్తే ఉదయం 6:30 అయింది. అమ్మో, ఉదయం 6:30, ఆఫీసు మీటింగ్లు అన్నీ అయిపోయింది, మర్చిపోయాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. 6వ రోజు ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే, ఫలానా వ్యక్తి హాస్పిటలైజ్ అయిపోయాడు. ఆ దైవ సేవకుని యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దేవా, నన్ను నమ్మి ఒక కళలో ఒక వ్యక్తికి చూపించనివి నాకు చూపించావు. ఆ వ్యక్తి బాగుపడాలని చూపించావు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుసా? ఈరోజు పరిస్థితి ఏంటంటే, అతడు హాస్పిటలైజ్ అయిపోయాడు. కారణం నేనే ప్రభా. దేవా, ఆ వ్యక్తిని దర్శించు, ఆ వ్యక్తిని బాగు చేయి. పట్టుదలతో ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొంచెములో నమ్మకం లేకపోవడం. నీ దగ్గర ఎక్కువ ఉండదు, ఒక్కరి గురించే ఒక కళ ఒక్కసారే వచ్చింది. ఆ కొంచెములో నమ్మకం పరలోకంలో నేను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు జీవించినటువంటి దినాల్లో మా అమ్మకు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగిందండి. అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రిందట హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది. ఆ దినాల్లో ఈ ఆపరేషన్ చాలా కష్టం. కడపలో కానీ ఇప్పుడు ఎక్కడైనా చేస్తారు. ఆ దినాలు ఎక్కడ ఉండేది కాదు, సిఎంసి వెల్లూరుకి తీసుకుపోయాం. సో అప్పుడు మాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. సో మా అమ్మకి ఏమవుతుందో, సిఎంసి అంట ఎట్లుంటుందో ఏమో, ఆపరేషన్ ఇది. సో మేమందరి దైవసేవకులు ఫోన్ చేస్తూ డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారికి కూడా ఫోన్ చేయించాం మా అమ్మ కోసం. ఆయన ప్రార్థన చేశాడు.
అయిపోయిన తర్వాత గుర్తుంచుకోండి, ప్రార్థన చేసిన 1.5 సంవత్సరం తర్వాత మా నాన్న, మా అంకుల్స్, తర్వాత వేరే వాళ్ళు ఆయన కలవడానికి వెళ్ళారు. వెళితే ఆ లోపలికి వెళ్ళిన వెంటనే మా నాన్నను చూసిన తర్వాత ఆయన అంట, హౌ ఈజ్ యువర్ వైఫ్, హౌ షీఈస్ వాకింగ్, వాట్ హ్యాపెన్ అట్ హర్ ఆపరేషన్ టైం. 1.5 సంవత్సరం తర్వాత ఏమండి, ఒకరా ఇద్దరా ప్రతిరోజు కలిసి వేల మంది ఫోన్ కాల్స్ వస్తాయి. ఎంత సిన్సియర్ తెలుసా కొంతమంది దైవ సేవకులు, వాళ్ళకు ఒక ప్రార్థన అంశం ఇస్తే 1.5 సంవత్సరం వరకు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని కరెక్ట్గా వచ్చిన వెంటనే అడుగుతున్నారంటే అది కాదండి నమ్మకత్వం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉంటుంది తెలుసా? భూలోకంలో నీకు అప్పగించబడిన కొంచెం చదవడానికి 6 టెక్స్ట్ బుక్లే ఉంటాయి. ఎంత నమ్మకంగా చదువుతున్నావు, నేను దేవుడు పరలోకంలో కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేయడానికి 3 వంటలు ఉండొచ్చు, ఒకే వంట ఉండవచ్చు. ఎంత నమ్మకంగా వంటల దగ్గర కనపడతావు, పరీక్షించుకుందాం. బల నమ్మకమైన, ఎందుకు నమ్మకం తెలుసా? కొంచెములో. రెండవదిగా ఎందుకు నమ్మకస్తుడు తెలుసా? ఈయన 5 తలాంతులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలా, ఆలస్యం చేశాడు. నమ్మకత్వం ఎప్పుడు కనపడుతుంది తెలుసా? ఆలస్యం అయిపోయినప్పుడు. ఈరోజు అడగలేదా, ఇంక అడగలే. ఈరోజు చూడలేదా, ఇంక చూడలే. ఈరోజు పట్టించుకోలేదు, ఇంక పట్టించుకోలేదా, పర్లేదు. ఆలస్యం అవుతుండగా నీ జీవితంలో వచ్చేది ఏంటి తెలుసా? నమ్మకత్వం లేకపోవడం. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యమైనప్పుడు కనబడుతుంది అస్సలైన నీ స్వరూపం ఏంటిదో. మన జీవితంలో ప్రతి విషయంలో ఆలస్యం అవుతుంది. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత నమ్మకంగా కనపడతావో. నీకు ఒక దీవెన దేవుని దగ్గర నువ్వు అడుగుతుంటావు, దేవుడు ఇంటెన్షనల్గా ఆలస్యం చేస్తాడు రాకుండా. ఎందుకు తెలుసా? నిజంగా నమ్మకంగా ప్రార్థన చేస్తావా, రాలేదని వదిలేస్తావా? నీ నమ్మకత్వం ఆలస్యమైనప్పుడు కనబడుతుంది. ఒక దీవెన కోసం ప్రార్థన చేస్తున్నా, ఉద్యోగం, ఆర్థిక దీవెనలు కలగాలని ప్రార్థన చేస్తున్నా, ఆలస్యమైందా, ఇంకా అది రాదు, దేవుడు ఏనాడు ఇంతేలే, నా బతుకు ఇంతేలే అనుకొని మనం ఏం చేస్తాం తెలుసా? నమ్మకంగా ఉండం ప్రార్థన దగ్గర. దేవునికి అవసరమైన వాళ్ళు ఎవరు తెలుసా? బల నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా నమ్మకత్వం ఏంటి తెలుసా? ఎంత భయంతో నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఎక్కడైనా 5 తలాంతులు చేయమని చెప్పాడా? చెప్పలేదు. 5 తలాంతులు ఇచ్చాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, 5 తలాంతులు ఏది అని అడిగాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనాలి? నువ్వు నాకేం చెప్పావు? 5 తలాంతులు ఇచ్చావు, 5 తలాంతులే ఇదిగో అనలేదు. 5 తలాంతులు ఇస్తే దానితో వ్యాపారం చేశాడు. ఎవరండి వ్యాపారం చేసేది? అమ్మో నేను ఈఎంఐలు కట్టాలి, అమ్మో నేను ఈ అప్పులు తీర్చాలి అనేవాళ్ళు వ్యాపారం బాగా చేస్తారు. అంటే దేనికి వ్యాపారం చేస్తారు? భయం ఉంది, ఈఎంఐ కట్టాలి, అవసరతలు ఉన్నాయి, భయం ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తారు. బైబిల్లో వ్రాయబడింది 5 తలాంతులతో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడంట. ఈ నమ్మకమైన వ్యక్తికి ఉండేటువంటిది ఏంటి తెలుసా? మూడవదిగా భయంతో జీవిస్తాడు. నీ జీవితంలో ప్రతి విషయంలో భయం కలిగి జీవించడం ప్రారంభించు. నేను ఏం చేస్తున్నాను, నేను చేసేది కరెక్టేనా, నేను మాట్లాడేది కరెక్టేనా, భయంతో జీవించే వ్యక్తి పరలోకంలో గొప్ప స్థానంలో ఉంటాడు. నేను ఏమైనా మాట్లాడతా, అంత అవసరం ఏముంది అని అడ్డదిడ్డంగా నువ్వు ప్రవర్తించావా, పరలోకంలో నీ స్థాయి తక్కువగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఐ డోంట్ నో వై గాడ్ గేవ్ మీ దిస్ మెసేజ్. నిన్న సాయంకాలం ఇక్కడ నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, రేపు 2వ సందేశం నేను ఏం అందించాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్న దేవుడిచ్చిన సందేశం ఇది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుని బిడ్డగా చిన్న ఆజ్ఞలు కూడా ప్రక్కన పెట్టొద్దు. అది మొదటిది. రెండవదిగా నీ జీవితంలో రెండవదిగా దేవుడు మాట్లాడినటువంటి మాట, మనుష్యులకు చెప్పి చేయకుండా ఉండేవాడు, విని చేయకుండా ఉండేవాడు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉంటాడు. మూడవదిగా నమ్మకంగా జీవించు. నువ్వు జీవించే జీవితం నీ ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నమ్మకంగా జీవించు. బీ సిన్సియర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది ఉద్యోగంలో కాదు, ఇంటిలో కాదు, వ్యాపారంలో కాదు, ఎక్కడైనా నమ్మకంగా జీవించు. దేవుని బిడ్డలారా, ఒకానొక దైవ సేవకుడు కడపలోకి వచ్చి, నేను చిన్నప్పుడు బాగా జ్ఞాపకం ఉంది నాకు, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఆర్ 10th క్లాస్ అనుకుంటా. సిఎస్ఐ కాంపౌండ్లో సాయంత్రం అవుతున్నా కానీ అందరము చర్చిలో ప్రార్థన కానీ కూర్చుంటే ఒక 10 మంది
బాయ్స్ అందరు కూర్చుంటారు, ఒక మా నాన్న ఇంకొక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటారు. ఒకరోజు ఒక ఎల్ఐసి ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడండి, అక్కడికి వచ్చాడు. ఆయనకు వచ్చిన తర్వాత ఆయన తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఐఎమ్ ఎల్ఐసి ఆఫీసర్, చెన్నై నుంచి వచ్చాను, మద్రాస్ నుంచి వచ్చాను నేను. అప్పుడు మద్రాస్ అని పిలిచేవారు, మద్రాస్ నుంచి వచ్చారు. సో ఆయన వరుసగా నేను రావచ్చు అంటే ప్రతిరోజు ఆయన వచ్చేవాడు. ఒకరోజు ఆయనకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చిందండి. సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? చాలా సాక్ష్యం ఉంది, కానీ ఒక్క పాయింట్ నేను మీకు టచ్ చేస్తాను. ఆయన ఒకరోజు ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం చదువుతున్నట్ట, ఇదే వాక్యం చదువుతున్నాడు. నమ్మకంగా జీవించు, ఇదే బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈయన ఆలోచించడం ప్రారంభించాడు. నా భార్య దగ్గర నమ్మకంగా ఉన్నానా, నా పిల్లల దగ్గర నమ్మకంగా ఉన్నానా, నా ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నానా, లేకపోతే నా ఖర్చు చేసే విషయంలో, అన్ని దాంట్లో చూసుకుంటూ ఒకరోజు అప్పుడే ఫోన్ వచ్చిందంట. ఏంటి, పలానా వ్యక్తి స్టేషన్కి వచ్చాడు, పికప్ చేసుకొని రావాలి. సరే, ఈయన స్టేషన్కి పోయాడు. స్టేషన్ మెట్లు ఎక్కుతుండగా అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్ చూసిన తర్వాత అనిపించిందంట, ఈ టికెట్ కౌంటర్ దగ్గర నమ్మకంగా ఉన్నానా నేను. అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, ప్రతిసారి రైలు ఎక్కేటప్పుడు టికెట్ కొనుక్కున్నాను, ప్రతిసారి మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చేటప్పుడు, బంధువులను తీసుకొని వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ కొనలే నేను. ఏం చేశాడు తెలుసా? ఆ దినాల్లో ఏటీఎంలు ఇవి ఉండేవి కాదు, జోబులో చూస్తే డబ్బు ఉందంట. సరే, నేరుగా ఆ ప్లాట్ఫామ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ఫామ్ కౌంటర్ క్లర్క్ని అడిగాడంట, నాకు ఒక 150 ప్లాట్ఫామ్ టికెట్ కావాలా అని అడిగాడంట. నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీ లీడరా అన్నాడంట. ఎందుకు 150 టికెట్లు ఎందుకు కావాలి నీకు అంటే, నీ వెంబడి 150 మంది ఏమన్నా వచ్చారా? లేదు, నేను ఒక్కనే వచ్చాను. ఎందుకు 150 టికెట్లు అని అడిగితే అప్పుడు ఆ కౌంటర్లోనే నేను సువార్త చెప్పాడంట. నేను దేవుని బిడ్డను, ఇలా ప్రతిసారి వచ్చినప్పుడు టికెట్ కొనకుండా ప్లాట్ఫామ్ మీద తిరిగాను, నమ్మకంగా లేకుండా పోయాను, కాబట్టి నేను దేవుని హృదయాన్ని గాయపరిచాను, కాబట్టి ఇప్పుడు నాకు 150 టికెట్లు అన్నాడంట. ఆ వ్యక్తి 150 టికెట్లు, ఆ దినాల్లో ఏం తెలుసా, ఇట్లా కొట్టి తీసే టికెట్, పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేయాలి తీయాలి. 150 సార్లు ప్రెస్ చేయడం అంటే ఎట్టుంటుంది? ఇంకా 5 చపాతీలు చేసానే జండు బామ్ ఏది, 150 టికెట్లు అలా పెట్టి తీయాలి. 150 టికెట్లు తీశాడు. ఈ 150 టికెట్లు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చన్నాడంట, చాలామంది క్రైస్తవులను చూశాను, కానీ క్రైస్తవుడు అంటే ఇలా ఉంటారా అని ఆయన దేవుని అంగీకరించాడంట. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్లాట్ఫామ్ టికెట్ దగ్గర కూడా నమ్మకంగా ఉందాం. ప్రతి చోట నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకం లేకుండా అబద్ధాలతో మోసంతో బతికే వాళ్లకు దీవెనలు కనబడుతుంటాయి కానీ రావు. కనబడుతూనే ఉంటాయి, రావు. అనుకుంటూ ఉంటాం, రావు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఎల్ఐసి ఆఫీసర్గా ఉంటూ ఆ తర్వాత ప్రమోషన్ చాలా టాప్ క్యాడర్కి వెళ్ళిపోయాడండి. నేషన్ వైడ్ క్యాడర్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు చెప్తున్నాను తెలుసా? గాడ్ ఆల్వేస్ హానర్స్ ద ఫెయిత్ఫుల్ పర్సన్. పరలోకంలో కూడా నీ స్థాయిని నిర్దేశించేది భూలోకంలో ఎంత నమ్మకంగా. దీనికి కౌంటర్ ఇంకోటి చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. నేను ఇంకొక దైవ సేవకుల కుటుంబాలు, ఒక 2-3 కుటుంబాలు వేరే ప్రాంతానికని సేవకి వెళ్ళాం. నేను ఒకరిని, వాళ్ళ దైవ సేవకులు వాళ్ళ కుటుంబం, ఇంకో కొంతమంది దైవ సేవకులు వాళ్ళ కుటుంబం. ట్రైన్లో పోతున్నాం. టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్ కలెక్టర్ వస్తే అందరు టికెట్ ఇచ్చాం. నా ముందున్న దైవ సేవకులు కూడా టికెట్ ఇచ్చారు. టికెట్ చూశారు, ఆ దైవ సేవకుని కుటుంబం టికెట్ చూశారు. మీ పిల్లలు ఏరి అని అడిగారు. ఆయనకి 2 పిల్లలు, ఆయన భార్య 2 పిల్లలు. ఆడ చూస్తే ఆడ ఉండేది 4, టికెట్ ఉండేది 3. ఈ టికెట్ కలెక్టర్ ఏమని అడిగాడంటే, ఏంటి 4 కదా మీరు ఉండేది? వెంటనే దైవసేవకుని భార్య ఏమని తెలుసా, వీడు 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 అండర్ ఏజ్, వీడికి టికెట్ అవసరం లేనింది. ఆయన ఇలా జోబులో ఆ టికెట్ పెట్టుకొని వాళ్ళ సైడ్ ఇట్లే చూశాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఈయన ఇట్లా చూస్తున్నాడు అని. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ అబ్బాయిని పిలిచి ఇట్రా అన్నాడు. ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగాడు. పిల్లలు అబద్ధం చెప్పరు కదా, కరెక్ట్గా క్లాస్ చెప్పాడు. ఆ క్లాస్ వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ తల్లి ఏమనుకుందంటే, వీడు పొట్టోడు, వీడు అంత సీన్ లేదు, అంత కనపడ్డాడు, వీడు 9వ తరగతి 10వ తరగతి లాగా కనపడదు, వీడు 6వ తరగతి లాగా కనపడతాడు, కాబట్టి వీనికి టికెట్ అవసరం లేదు, వద్దని చెప్పి టికెట్ ఆమె కొనిచ్చింది. అప్పుడు ఈ టికెట్ కలెక్టర్ ఏమన్నాడు తెలుసా? మరి ఈ క్లాస్ వాళ్ళకు టికెట్ తీసుకోవాలి కదా అన్నాడు. అంటే
ఇంక ఇద్దరికి మాట రాలా. అప్పుడు ఈ టికెట్ కలెక్టర్ ఒక మాట అన్నాడు, సార్ మేడం చెప్పారు, మీరెవరో నాకు తెలుసు, దేవుని సేవకుడు మీరు టీవీలో వాక్యం చెప్తుంటే ఎంతగానో దీవించబడ్డాను. ఏంటి సార్, దేవుని సేవకునిగా ఉంటూ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయకూడదు కదా సార్. దైవసేవకుడు ఏమన్నాడు తెలుసా, నేను కాదు తీసుకునింది, నా భార్య. ఏంటి సార్, మీ వాక్యం ద్వారా బలపరచబడ్డా నేను. మీరు మాట్లాడుతుంటే దేవుని గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా, మళ్ళీ ఆ మాట అంటారేంటి సార్. వద్దు సార్, దేవుని నామం దూషించబడకూడదు సార్. అందుకే బైబిల్లో మీరు దేవుని పత్రికకారా, పేపర్ను రైల్వే స్టేషన్లో చదువుతారు, రైల్వే కంపార్ట్మెంట్లో చదువుతారు, డైనింగ్ హాల్ దగ్గర చదువుతారు, హోటల్లో నువ్వు తింటున్నప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటారు కొంతమంది. ఆడ టిష్యూ పేపర్స్ పెట్టింటారు కదా, డబ్బు కట్టని తీసుకోరా, అన్నీ తీసుకో పర్సులో పెట్టుకో, ఇంత ఉంటుంది అది. ఏంటి సోపు, మనదేరా వేసుకో. నా ఫ్యాకల్టీ కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు పర్సు వస్తుంది, పర్సులో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి, ప్లాస్టిక్ కవర్లో వరుసగా ఒక వారానికి సరిపోయినటువంటి వేసుకొని వస్తారు. ఎందుకు తెలుసా, వాళ్ళు పెట్టింది నువ్వు నీ కాలేజీలో నువ్వు లంచ్ బ్రేక్లో తినమని కాదు, అప్పుడు తినమని పెడితే వేసుకుంటారు. నమ్మకత్వమా? ఆలోచించు. పరలోకంలో ఎవరికి అత్యధికమైన ప్రాధాన్యత స్థాయి ఉంటుంది తెలుసా? భూలోకంలో బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో ఆలస్యములో భయములో నమ్మకంగా ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరలోక రాజ్యంలో ఘనునివా అల్పునివా, నీకే నాకు అర్థమైంటుంది. చిన్న చిన్న ఆజ్ఞలను ప్రక్కన పెడుతున్నావా, పరలోకంలో అల్పుడుగా ఉంటాం. లేదా కొన్నిటి విని అసలు చేయకుండా ఉన్నామా, చెప్పి నేను చేయకుండా ఉన్నానా, విని మీరు చేయకుండా ఉన్నారా, పరలోకంలో అల్పులమే. మూడవదిగా నమ్మకత్వం, ప్రతి చోట నమ్మకత్వంగా కనబడు. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తుంటే నాకెందుకో మా తాతగారు జ్ఞాపకం వస్తున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ ఆయనతో పాటు నేను సేవకు వెళ్ళేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు సేవ అంటే ఎందుకో ఇష్టం. ఒకవైపు తుంటరితనం ఉండేది, ఒకవైపు ఆటలు తుంటరితనం ఉండేది, ఒకవైపు సేవ అంటే ఖచ్చితంగా సేవకు వెళ్ళేవాడిని. అక్కడి నుంచి రాజారెడ్డి వీధిలో ఇప్పుడు ఉండేటువంటి ప్రసన్న కుమార్ అంకుల్ ఇంటి దగ్గర నుంచి ఈ చెమ్మమ్మపేట ఉందా, ఊటుకూరు ఉంటుంది చెమ్మమ్మపేట అవతల, అక్కడికి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఆటోలు రిక్షాలు ఏముండవు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 3 గంటలకు బయలుదేరితే నడుచుకుంటూ అడిగి పోయే లోపల 4:30 అవుతుంది. 4:30కు చర్చ్ సర్వీస్ ఆడ, 5 గంటలకు అయిపోయిన తర్వాత 6 నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మా తాతతో సేవకు పోయేవాడిని. నా పని ఏంటి తెలుసా, ఆయన దగ్గర బ్యాగ్ పట్టుకొని పోసుకుంటూ పోయేవాడిని. ఆ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, మా తాత చేతిలో టార్చ్ ఉంటుంది, గొడుగు టార్చ్ ఉంటుంది, నా చేతిలో బ్యాగ్ ఉంటుంది, అంతే అయిపోయింది. మా తాత తిరిగాడు, సేవ చేశాను, నేను పెద్దగా అయ్యాను. తర్వాత మా తాత చనిపోయిన తర్వాత మా తాత గురించినటువంటి అన్నీ వెతుకుతూ ఉంటే ఈ బ్యాగ్ కనపడింది. ఈ బ్యాగ్ నేనే అన్నాను, తాత దగ్గర బ్యాగ్ ఉండేది కదా, ఆ బ్యాగ్ ఎక్కడుంది, ఆ బ్యాగ్ చూద్దాం. మా తాత బైబిల్ తీసుకున్నా, మా తాత బైబిల్ బౌండెడ్ బైబిల్, దాంట్లో ఆయన అన్ని మెసేజ్లు రాసుకున్నాడు, అపోస్తలు ఎట్లా చనిపోయారు మొత్తం రాసుకున్నాడు, అన్నీ రాసుకున్నాడు. అలా బైబిల్ అంతా చూసిన తర్వాత చాలా రోజులు నన్ను ఎత్తిపెట్టుకున్నా, మళ్ళీ ఎట్లా పోయిందో అది నా దగ్గర బైబిల్. ఆ తర్వాత ఆయన పక్కన ఒక నోట్ పుస్తకం ఉందండి, కీర్తన పుస్తకం ఉంది, బైబిల్ ఉంది, నోట్ పుస్తకం. ఏంది నోట్ పుస్తకం అని తీస్తే కానుక, ఆ చెమ్మపేట ఊటుకూరులో ఆయన పరిచయకి వెళ్ళినప్పుడు వచ్చిన కానుక. ఎంత తెలుసా కానుక? ఫస్ట్ చూసాను అద్దరిపోయినా నేను. ఎందుకు తెలుసా, ఫస్ట్ కానుక 15 పైసలు, సెకండ్ కానుక పావలా, హయ్యెస్ట్ కానుక ఎంత తెలుసా, హయ్యెస్ట్ కానుక పండగ రోజు 10 రూపాయలు. ఇవన్నీ పుస్తకంలో రాసి పెట్టి, ఇప్పుడు మీరు సిఎస్ఐ చెమ్మపేట చర్చికి వెళ్తే, చెమ్మపేట అక్కడ చర్చి ఉంటుంది. ఈ 15 పైసలు 10 పైసలు పావలా 10 రూపాయలతో చర్చి కట్టాడు ఆయన. 15 పైసలే కదా, పావలానే కదా, ఏంది వీళ్ళకు అన్లా. ఈరోజు నేనైనా మా ఇంట్లో ప్రసన్న కుమార్ అంకులైనా సేవ చేస్తున్నామంటే మా తాత నమ్మకంగా జీవించిన జీవితం, ఆయన సేవ చేసిన జీవితమే నేను చెప్తాను ఎప్పటికీ. ఎందుకు తెలుసా, నమ్మకమైన వానికి తరతరముల దీవెన ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, భూలోకంలో ఆశీర్వాదాలైనా పరలోక ఆశీర్వాదాలైనా నీ నమ్మకత్వం పైన ఉంటాయి, మర్చిపోవద్దు. ఎంత నమ్మకంగా కనబడుతున్నావు, నీకు అప్పగించబడిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు. కదిరి మీటింగ్స్ నిమిత్తమై నేను అనేక చోట్లకు ఫోన్ చేస్తున్నా, ఎక్కడ మనకు తక్కువ ధరకు పిఏ సిస్టమ్ లైటింగ్ దొరుకుతుందని. సో విజయవాడ, తర్వాత
నెల్లూరు, గుంటూరు అందరికి కాల్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఒక దైవసేవకుడు ఫోన్ చేసి, సుధీర్ మనం అక్కడికి పోదాము, అక్కడికి పిఎస్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చారు కడపలో ఒక స్కూల్, అవుట్స్కట్స్లో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో జరుగుతుంది, నువ్వు పిఎస్ సిస్టమ్ చూడవచ్చు, లైటింగ్ చూడవచ్చు, అండ్ యూ క్యాన్ బుక్ దేర్ అన్నాడు. సరే అని అక్కడికి పోయాను. పోయిన తర్వాత అంత మాట్లాడుతున్నాను, ఏమేమి కావాలో చెప్పాను, అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, సార్ మాది చాలా ఖర్చు ఉంటుంది సార్, మాది కనీసం ఈ ఎక్విప్మెంట్ మీరు చెప్పినవి రావాలంటే 3 రోజులకు 4.5 లక్షలు ఇవ్వండి సార్ అన్నాడు. ఎంత? 4.5 లక్ష కట్నంలాగా. 3 రోజులకు 4.5 లక్ష, లైటింగు, మా ట్రాన్స్పోర్టు, తర్వాత అన్నీ మీకు ఇచ్చేస్తాం, మా 3 రోజులు 4.5 లక్ష అన్నాడు. రెండో మాట అన్నాడు, ఖచ్చితంగా మా డబ్బు మాకు ఇవ్వాలి సార్, వెంటనే అయిపోతేనే ఇవ్వాలి. మూడో మాట, ఎట్టి పరిస్థితి ఎగరగొట్టదు. అన్నీ విన్నా కామ్గా ఏం మాట్లాడాల, ఎవరు సైలెంట్. సరే ఆయన అన్నాడు, మా ఎక్విప్మెంట్ చూసారండి, ఎక్విప్మెంట్ చూపించాడు, అది ఇది మొత్తం అన్నీ చూపించాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాగా ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూశాను నేను. చూసి నేను ఆయన పిలిచా, హలో బాగున్నావయ్యా అన్న. ఆయన ఎవరంటే మన మీటింగ్లో ఇంతకుముందు స్టేజ్, లైటింగ్, పిఎస్ సిస్టమ్ వేసిన ఆయన వచ్చి నిలబడి ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు ఆ గుంటూరు విజయవాడ నుంచి వచ్చిన ఆయన అడిగాడు. ఆయన కూడా ఒక సప్లయరే, గుంటూరు వచ్చిన ఆయన సప్లయరే. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, నీకు సుధీర్ సార్ తెలుసా అని ఈయన అడిగాడు, కడప ఆయన. అడిగితే ఇప్పుడు పరిచయం అయ్యాడు నాకు. అంటే ఈ సార్ చాలా నమ్మకమైన దైవ సేవకుడు. చాలామంది సేవకులకు నేను వేశాను, కానీ అందరూ 1 నెల 2 నెలల తర్వాత డబ్బు ఇచ్చారు. ఒక మీటింగ్ అయిపోయిన మరుసటి రోజు పిలిచి చెక్ రాసి ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి కడపలో నాకు. ఎగరగొట్టిన వాళ్ళు చాలామందిని చెప్తా, పిలిచి చెక్ రాసి ఇచ్చారు నాకు. సార్ లేకపోతే మేడం ఇస్తుంది. వెంటనే ఆయన ముఖం మారిపోయిందండి. ఆయన అన్నాడు, సార్ వేరే వాళ్ళకు 4 లక్షలకి ఇస్తాను సార్, కానీ మీకు తగ్గిస్తాలేండి సార్. ఆయనే ఫోన్ చేశాడు మరుసటి రోజు, సార్ నేను వేస్తాను సార్, మీరు ఇంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, నేను వేస్తాను సార్. ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేనేం చెప్పుకోవాల్సిన పనిలా, మనల్ని గురించి చెప్పి తగ్గించే దేవుడు ఒకరున్నాడు. ఒక్కదాన్ని చూస్తుంటాడు. నేను ఎంత నమ్మకంగా ఒక చెక్ దగ్గర కనపడ్డా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, హౌ ఫెయిత్ఫుల్ వి ఆర్. దేవుని కృపలో అంతకంటే చాలా తక్కువ రేటుకే మనకు కదిరి మీటింగ్స్కు ఎక్విప్మెంట్ వచ్చింది. సరే, ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ వీఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టు హెల్ప్ అస్. మనకు సహాయం చేయడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. భూలోకంలో ఆశీర్వదించబడతాం, పరలోకంలో కూడా మనం ఆశీర్వదించబడతాం. కానీ మన టార్గెట్ ఏంటి తెలుసా? భూలోకం కాదు, పరలోకం. భూలోకంలో కొద్ది కాలమే ఉంటాం, పరలోకంలో యుగ యుగాలు ఉంటాం. పరలోకంలో ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితం ఏ రకంగా ఉండాలి తెలుసా? మిక్కిలి అల్పమైన వాటిలో నమ్మకంగా ఉండు. తక్కువ వాక్యాన్ని కూడా పక్కన పెట్టవద్దు. చిన్న వాక్యం అని నిర్లక్ష్యం వహించవద్దు. నీ జీవితంలో వినేటువంటి వ్యక్తిగానే కాదు, ఆచరించే వ్యక్తిగా ఉండు. చెప్పేటువంటి నాలాంటి వ్యక్తిగా, సండే స్కూల్ టీచర్గా, లేకపోతే బ్రాంచ్ పరిచయలకు వెళ్ళే వాళ్ళగా ఉండొద్దు. ఆ వాక్యాన్ని నీ జీవితంలో పాటించే వ్యక్తిగా ఉండు. పరలోకంలో మనం ఆశీర్వదించబడతాం. పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానాన్ని ప్రభు ఇస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో పరలోకమే నా జీవితంలో గురిగా కలిగి నేను జీవించాలి, నాకు సహాయం చేయండి ప్రభువా. పరలోకంలో దేవుడు విలువ అందరికి ఇవ్వడు. పరలోకంలో స్థానాలు ఉంటాయి, స్థాయి ఉంటుంది, కిరీటాలు ఉంటాయి. పరలోకంలో నిన్ను నిర్దేశించేది భూలోకంలో నీ జీవితమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, పరలోకంలో ఘనునిగా ఉంటావా, అల్పునిగా? పరలోకంలో ఉంటావు, కానీ తక్కువ స్థాయి, తక్కువ స్థితిగతుల్లో జీవించే వ్యక్తిగా ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలముగా ఉన్నతమైన స్థానంలో భూలోకంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. దేవా, నేను ఎక్కడ అల్పునిగా కనబడుతున్నానో నీ దృష్టిలో, నైనా మీరే సహాయం చేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, మిక్కిలి అల్పమైన ఒక దానిని ఏమైనా మీరుతున్నావా? అన్ని పాటిస్తున్న వాక్యాన్ని ఎక్కడో ఒక చోట తప్పిపోతున్నావేమో, అక్కడే పడిపోతున్నావేమో. దేవా, నన్ను క్షమించు. వింటున్నాం కానీ విధేయత చూపకుండా ఉన్నామేమో, చెబుతున్నాం కానీ మన జీవితాల్లోనే మార్పు రావడం లేదేమో. మన జీవితాలు దేవుని పత్రికని మర్చిపోవద్దు. ప్రజలు మనం గమనిస్తూ ఉన్నారు, ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ప్రతి చోట నువ్వు దేవుని బిడ్డగానే కనపడాలి. కొన్ని చోట్ల, కొన్ని స్థలాల్లో మాత్రమే కాదు, ప్రతి చోట దేవుని బిడ్డగా కనబడే వ్యక్తి పరలోకంలో జీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఒకవేళ దయ్యములను వెళ్ళగొట్టేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. దేవుడు అంటున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో.
పరిచర్య జరుగుతుందనే భ్రమలో ఉండవద్దు. పరిచర్య చేస్తున్నానే భ్రమలో నీవు ఉండకూడదు. దేవునికి నా జీవితం ఏ రకంగా ఉంది పరీక్షించుకోవాలి. జాగ్రత్తతో జీవించాలి. నమ్మకమైన వ్యక్తులంగా, మంచి దాసులంగా దేవునికి కనబడుతున్నామా? ఆలస్యం అయిపోయినప్పుడు నమ్మకం ఉందా? కొంచెంలో నమ్మకంగా ఉన్నామా? భయంతో జీవించే నమ్మకమైన వ్యక్తులుగా లేకపోతే, ఇదే కదా దేవుడు మనతో మాట్లాడిన సందేశం. దేవా, నన్ను దర్శించు, నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. దేవా, పరలోకంలో అల్పమైన వ్యక్తిగా నేను ఉండకూడదు నాయనా, నన్ను దర్శించు, నా జీవితంలో మీ కార్యాలు జరిగించు. ప్రతి ఒక్కరం మౌనంగా ఉండద్దు, దేవుని దగ్గర ప్రార్థించు. దేవా, పరలోక రాజ్యంలో నేను అల్పునిగా ఉండకూడదు, పరలోక రాజ్యంలో నేను తక్కువ స్థాయిలో ఉండకూడదు నాయనా. భూలోకంలో తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, కానీ పరలోకంలో ఉన్నతమైన స్థాయిలో నేను ఉండాలి. ఎందుకంటే అది యుగ యుగాలు జీవించే శాశ్వత లోకం, ఇది అశాశ్వతమైన లోకం. పరలోక రాజ్యములో నిత్యము ప్రభువుతో ఉండాల్సిన అవకాశం వస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, అద్వితీయ సత్య దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నావు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దేవా, పరలోక రాజ్యంలో మేము అల్పులుగా ఉండకూడదని మీరు మాట్లాడారు ప్రభా. ఘనులుగా మేము ఉండాలని మీ తలంపు నాయనా. తండ్రి, పరలోక రాజ్యంలో మేము తక్కువ స్థాయిలో ఉండడం కాదు, పరలోకానికి వెళ్ళడం కాదు, పరలోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మీరు కోరారు ప్రభా. నాయనా, సహాయం చేయండి దేవా. ఎక్కడ ఏ విషయాల్లో మేము పాపము చేస్తూ ఉన్నా, ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నా, ఎక్కడ నా జీవితము దేవునికి అయిష్టంగా ఉన్నా, దేవా మన్నించు. నీ శిలువ రక్తముతో నేను కడగబడాలి, నీ శిలువ రక్తముతో నన్ను కడగండి ప్రభా. యేసయ్యా, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. ఎక్కడ పాపము మా పైన మోపబడుతూ ఉన్నా, మేము తప్పు చేశామనే గిల్టీ కాన్షియస్ మాలో కలుగుతున్నా, మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. నాయనా, మీరే దర్శించండి, మీ కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మహింపరచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఫలించున్నట్లుగా చేయమని యేసయ్య నామమున ముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.